బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత ఎక్స్ లో పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది. కర్మ హిట్ బ్యాక్ అంటూ ఆమె ట్వీట్ చేశారు. జూబ్లీహిల్స్ ఫలితాల్లో బీఆర్ఎస్ ఓటమి చవి చూసిన నేపథ్యంలో ఆ రిజల్ట్ ను ఉద్దేశించే కవిత ట్వీట్ చేసిందంటున్నారు. పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత ఎక్స్ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ఆమె ట్వీట్ చేశారు. జూబ్లీహిల్స్ ఫలితాల్లో బీఆర్ఎస్ ఓటమి చవి చూసిన నేపథ్యంలో ఆ రిజల్ట్ ను ఉద్దేశించి కవిత ట్వీట్ చేస్తుంటారని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి, మరి ఇప్పుడు కవిత పెట్టిన ట్వీట్ అయితే సంచలనంగా మారింది. సవిన్ 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 చెప్పండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ నవీన్ యాదవ్ జైకేతం ఎగరవేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన ట్వీట్ చేశారు. ఎక్స్ లో కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ట్వీట్ చేశారు. ఇది బీఆర్ఎస్ ఓడిపోయిన నేపథ్యంలోనే ట్వీట్ చేశారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి, మరి కవిత ట్వీట్ అయితే ఇప్పుడు సంచలనంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి పైన దాదాపు 24,700 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించడంతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రధానంగా కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ఆమె పోస్ట్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలోనే కవిత ఎక్స్ లో పోస్ట్ చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో ఆమె బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ గురయ్యారు. సస్పెండ్ కు గురైన తర్వాత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ జాగృతి తరపునే ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు. జాగృతి జనం బాట పేరుతో అన్ని జిల్లాల్లో 2 రోజుల పాటు కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. అందరి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. కవిత తన సొంత ఎజెండాతో ముందుకు పోతున్నారు. ఇప్పుడు తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ఆమె చేసిన పోస్ట్ మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. గతంలో తాను 2019 లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసినప్పుడు సొంత పార్టీ వారే తనను ఓడించారు, నా ఓటమిలో కుట్ర ఉందంటూ అనేక సందర్భాల్లో కవిత చెప్తూ వస్తున్నారు. ఇటీవల జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ పర్యటనలో తొలి పర్యటన నిజామాబాద్ లో పర్యటించారు. అప్పుడు కూడా ఆమె ఇదే రకమైన కామెంట్స్ చేశారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిన తర్వాత కర్మ హిట్స్ బ్యాక్ అంటూ గతంలో తనకు ఎదురైన అనుభవమే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎదురైందని అర్థం వచ్చే విధంగా కవిత ఎక్స్ లో పోస్ట్ చేశారంటూ కూడా రాజకీయ వర్గాలు అయితే చర్చ జరుగుతోంది. ప్రధానంగా ప్రస్తుతం కవిత బీఆర్ఎస్ పార్టీకి తనకు సంబంధం లేదంటూ గతంలోనే స్పష్టం చేశారు. రాజకీయ పరంగా కేసీఆర్ పిలిస్తే వెళ్ళను, కుటుంబ సభ్యురాలుగా పిలిస్తే వెళ్తానంటూ కూడా ఇటీవల వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆమె కామెంట్స్ చేశారు. అదేవిధంగా వరంగల్ జిల్లాలోనే ఖచ్చితంగా రాజకీయం చేయాల్సి వచ్చినప్పుడు రాజకీయాలు చేస్తా, చివరి సంవత్సరం రాజకీయాలు చేస్తాము, ఆడబిడ్డ రాజకీయం చేస్తే ఏ విధంగా ఉంటుందో చూపిస్తానంటూ కూడా ఆమె కామెంట్స్ చేసిన పరిస్థితి మనకు కనపడుతోంది. తాజాగా జూబ్లీహిల్స్ ఫలితాలు వెలువడిన తర్వాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన కామెంట్స్ మాత్రం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి కవిత ఎక్స్ లో కర్మ హిట్స్ బ్యాక్ అంటూ పోస్ట్ చేశారంటూ కూడా రాజకీయ విశ్లేషణలు వినపడుతున్నాయి. రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సవిన్, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కర్మ హిట్స్ బ్యాక్ అని అయితే ట్వీట్ చేశారు. అంటే తను ఏదైతే పార్టీలోంచి పంపించేశారో ఆ కర్మ ఇప్పుడు ఇలా బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం అన్నట్టుగా రీతిలో మనం చూడొచ్చా ఆవిడ పెట్టిన ట్వీట్ని?
అదొక్కటే కాదు, రాజకీయాల్లో భాగంగా గతంలో తన ఓటమికి కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కుట్ర చేశారంటూ కవిత ఆరోపించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో జరిగిన పరిణామాలు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెండ్ గురి కావడం, సస్పెండ్ గురైన తర్వాత ఉప ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి గతంలో జరిగిన పరిణామాలతో పాటు ప్రస్తుతం తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ గురైన తర్వాత ఉన్నటువంటి పరిణామాలన్నిటినీ ఉద్దేశించి కవిత ఎక్స్ లో కర్మ ఇట్స్ బ్యాక్ అంటూ పోస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే కవిత తన రాజకీయం తాను చేసుకుంటూ ముందుకెళ్తున్నారు, సొంత ఎజెండాతో ముందుకెళ్తున్నారు. జాగృతి ప్లాట్ఫామ్ మీదనే ఆమె జిల్లాల పర్యటన చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదని ప్రకటించారు. కానీ పరోక్షంగా అర్థం వచ్చే విధంగా కవిత జూబ్లీహిల్స్ ఫలితాలు వెలువడిన తర్వాత చేసిన పోస్ట్ కాబట్టి కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. అందులో బీఆర్ఎస్ ప్రస్తావన తీసుకురాలేదు, బీఆర్ఎస్ పేరు కూడా ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ జూబ్లీహిల్స్ ఫలితాల నేపథ్యంలోనే కవిత పోస్ట్ చేశారు కాబట్టి పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ పైన కవిత కామెంట్ చేశారనే అర్థం వచ్చే విధంగా రాజకీయ విశ్లేషణ మాత్రం బయట పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. సవ్యను మరి అంటే తను చేసే వ్యాఖ్యలు కానీ లేకపోతే తన ప్రవర్తన వల్లే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావాల్సిన పరిస్థితులు వచ్చాయని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ సవిన్.